నమస్తే భవానీ గారు. నమస్తే శ్రీలత గారు. ఎలా ఈరోజు చర్చలు ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు రాష్ట్రాల సీఎంలు ఏం మాట్లాడతారు, విభజన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి, నిజంగా సమస్య పరిష్కారం కొలిక్కి దిశగానే జరిగాయి అనుకుంటున్నారా మీరు? యా, బిఫోర్ దట్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫర్ ద ఎన్ఆర్ఐస్. అండ్ ఒక స్టెప్ అయితే ముందు పడ్డది. మీరు అడిగిన అన్నింటికైతే ఆన్సరు పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే కనుక ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్. 10 years తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్కడ వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కొత్త ముఖ్యమంత్రులు. సో తర్వాత ఇవాళది ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. విభజన హామీలు అయితే ఏంది, ఇన్నాళ్ళు గవర్నర్కు ఉన్న విశిష్ట అధికారాలు ఏవైతున్నాయో ఇవాళ స్వయం ప్రతిపత్తి సాధించినట్టే. మనం అంటే ఎవరి వాళ్ళకు డివైడ్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ వైజ్ చూసుకున్నా తర్వాత ఇంకేవైనా కూడా. సో చాలా చక్కటి ఇవాళ చర్చలు జరిపిండ్రు అని అనుకోవచ్చు. ప్రధానంగా విభజన అంశాలన్నీ కూడా అందరికీ తెలుసు. సో మళ్ళీ ఒకసారి చెప్తే కనుక వాటి మీద చర్చ అయితే జరిగింది. తర్వాత ఇప్పుడే చూసినాం మనం, ఇందాకనే కమిటీ 3-man కమిటీ అవన్నీ కూడా వేసినాం. అంటే ఫస్ట్ డేనే ఈ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏమంటారు కదా, అన్నప్రాసన రోజే అవకాశం అట్లా అది కాకుండా అంత ఎదురు చూసి అంత ఎక్స్పెక్టేషన్స్తో పోద్దని ముందే అనుకున్నాం. సో అలాగే జరిగింది. వాళ్ళ చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా మంచి చర్చలు అయితే జరిగినాయి. గత 4-5 రోజులుగా అధికారులు అందరూ కూడా దీని మీద కసరత్తు చేసిండ్రు, ఇరు రాష్ట్రాల వారు. ఫైనల్గా ఇవాళ అక్కడి నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, తర్వాత వాళ్ళ అధికారులు ఇక్కడి నుంచి చాలా చక్కటి భేటీ జరిగింది. సో 7 మండలాల గురించి, అందులో 5 ఊర్ల గురించి, మన భద్రాచలం గురించి, తర్వాత పవర్ గురించి, ఉద్యోగస్తుల గురించి, విభజన గురించి, విద్యుత్ సంస్థల గురించి, అన్నింటి గురించి కూడా. సో షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలన్నింటి గురించి కూడా, విభజన గురించి అన్నింటి గురించి కూడా జరిగింది. చాలా మంచి చక్కటి చర్చ. we are looking forward for again and again such type of things should happen. చాలా మంచి ఎగ్జాక్ట్లీ